గురుజీ నేను 5 ఏళ్ళు తిరుమలకి రాలేదు, రాకూడదని ఒట్టి పెట్టుకున్నాను అన్నాడు. నాకు ఎయిర్పోర్ట్ లో కనబడ్డారు ఓ 100 రోజుల క్రితం. సార్ 5 ఏళ్ల తర్వాత వెళ్తున్నాను సార్ తిరుమలని. అంటే ఏంటి సార్, అటువంటి భయానక వాతావరణం తిరుమల అంటే భయపడే స్థితికి తీసుకురావడం సక్సెస్ కదా సార్ అతను. కాబట్టి అతను అనుకున్నది అతను చేశాడు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, దాని మీద దృష్టి పెట్టాలి. అవును, ఈ సంప్రోక్షణలు వీటితో పాటు కూడా ప్రక్షాళన జరగాలి మొత్తం. అది నేను మాట్లాడతా. వినేవాళ్ళు ఉంటే, నేను చెప్పింది చేసేవాళ్ళు ఉంటే చాలా సులభంగా 6 నెలల్లో తిరుమలలో అద్భుతమైన మార్పులు, రాష్ట్రంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. ప్రపంచం అంతా మనం మెచ్చుకుంటది వింటే. చెప్పండి, చెప్పింది చేస్తే చాలా సులభం. అదేమిటంటే మొట్టమొదట మొన్న మధ్య మరి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ప్రకటించారు కదా, మన దేవాలయాల్లో హిందువులు మాత్రమే పనిచేయాలని. మేము 6-7 ఏళ్ల నుంచి అడుగుతున్నాం. టీటీడీలు వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక్క శ్వేతపత్రం విడుదల చేయండి, అందరూ హిందువులే పనిచేస్తున్నారని అని ఒక శ్వేతపత్రం అడిగాము. వాళ్ళు చేయలేదు. ఎందుకు చేయలేదు? కాదు కాబట్టి. మన వాళ్ళే దాదాపు 40-50 మంది గొర్రెలను పట్టుకున్నారు. వాడు సూపరింటెండెంట్ పోస్ట్ లో ఉంటాడు, లేకపోతే వేరే వేరే ఎంప్లాయీగా ఉంటాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి సొమ్ము తింటాడు. వెంకటేష్ పేరు సర్టిఫికెట్ లోనేమో హిందువు, వాడేమో చర్చికి వెళ్తాడు. మన దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మళ్ళీ తిరుమల పైన వాళ్ళ కార్యాలయంలోకి ముందు నుంచి వెళ్ళరు, వెనక నుంచి వెళ్తారు. ముందు నుంచి వెళ్తే అక్కడ విగ్రహం ఉంటుంది, దండం పెట్టాలి కాబట్టి. అయ్యో పవనం, మీకు తెలియని విషయం చెప్పనా? ఆశ్చర్యపోండి, నవ్వుకోండి. గురుగారు, బందర్ అంటే హిందీలో తెలుసు కదా, మేము ఇప్పుడు యూపీలో ఉన్నాం. మీకు అర్థమైందిగా? అర్థమైంది. సో ఇక్కడ బృందావనంలో కోతులు ఈగలు ఇలా కళ్ళజోడు పెట్టుకుంటే మన భుజం మీదకి ఎక్కి లాగేసుకుంటూ ఉంటాయి. సో ఇప్పుడు మన తెలుగు బందర్లోకి వద్దాం, మచిలీపట్నం. ఆ బందర్లో ఒక దేవాదాయ శాఖలో పనిచేసే బందర్గాడు ఉన్నాడు. ఆ బందర్గాడు జీతం తీసుకుంటాడు, అవన్నీ హుండీలో డబ్బులు కదా, అందుకని ఆ డబ్బులు వాడు చేత్తో ముట్టుకోడంట. ఎవరు చెప్పారు? ఆ ఈవో చెప్పాడు. అక్కడ ఈవోగా పనిచేసిన అని చెప్పాడు. డబ్బులు వాడు తీసుకోడండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ స్నేహితుడిని పిలిచి ఆ జీతం డబ్బులు వాడు తీసుకుని ఏదన్నా షాపులోకి వెళ్ళి ఆ డబ్బులు మార్పిచ్చి అప్పుడు వీడికి ఇస్తే వీడు వాడుకుంటాడంట. మరి అంత దానికి పని చేయడం ఎందుకు? అంత భయంతో, అంత ఇబ్బంది పడుతూ. బాబు పవన్ గారు, దానికే కదా నాన్న గొంతు చించుకుని ఎంత అరుస్తున్నాను. అవునా? అవునవును. మీరు ఇంకా మంచోళ్ళు, అదేమో ఆపలేమా గోల. మీరు ఇంకా మంచోళ్ళు కాబట్టి ఇలా సాఫ్ట్ గా చెప్పారు. నేను ఎంత హార్ష్గా చెప్తానో మీకు తెలుసు. అవును. మీకు కూడు కూడా పెట్టలేని చవటరా మీ దేవుడు, కానీ మా దేవుడిని నమ్మకపోయినా మీకు కూడు పెడుతున్నాడు రా. దేవుడు ఎవరో తెలుసుకోండి రా. ఇంకొంచెం హార్ష్గా చెప్పాలంటే, మా దేవుడి ప్రసాదం అక్కర్లేదు కదా మీకు, మరి మా దేవుడి పేరెందుకు? ఆ మాటకు వస్తే హిందువులకి పుట్టారు కదా, ఈ శరీరం ఎందుకు వాడుతున్నారు? చచ్చిపోయి కొత్త బాడీతో వచ్చేయండి రా అంటుంటాను. అది చేయలేరు, ఎందుకంటే చవటతద్దంలో అది పక్కన పెడదాం. తిరుమల ప్రక్షాళన కావచ్చు, రాష్ట్రంలో దేవాలయాల ప్రక్షాళన కావచ్చు, చాలా సులభంగా చేయొచ్చండి. అది ఏ ఏ దేవస్థానం ఉందో మనమేమి కొత్తవేమి ఇంప్లిమెంట్ చేయట్లే, పూర్వం ఉన్నదే. ప్రతి శనివారం టీటీడీ ఉద్యోగులు అందరూ తెల్ల బట్టలు కట్టుకుని వైట్ అండ్ వైట్ నామం పెట్టాలి, అది రూలు. ఓకే. బహుశా గత 5 ఏళ్లలో అది అప్లై అయ్యి ఉండకపోవచ్చు. వైట్ అండ్ వైట్ వేసుకోవడం ఈజీయే, ఈ నామం దగ్గర ఉంది విషయం. ఇప్పుడు ఏమండి, ఒక అతను మేరా నామ్ శర్మ అన్నాడండి.